జై శ్రీకృష్ణ. ప్రస్తుతం ఇక్కడ ఉచ్చంతరాశ్రమంలో పరమ పూజ్య పరివరాజాచార్య శ్రీ 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 ప్రెసిడెంట్ చిన్నజీవి స్వామి ఆశ్రమంలో గోశాలలో ఉన్నామండి. ఈ గోశాలలో చక్కటి 700 పైగా గోమాతలు ఉన్నాయి. అవన్నీ కూడా 11 రకరకాల నాటు దేశవాళీ జాతులకు చెందిన గోమాతలు చాలా పక్షంగా ఉన్నాయి. గోశాలంతా కూడా చాలా హైజీనిక్గా చాలా క్లీన్గా ఉంది. గోమాతలు చాలా పుష్టిగా ఉన్నాయి. చిన్న చిన్న గోడలు కూడా ఉన్నాయి. గోమాతలు వేళ చెట్టుగా పాలిస్తున్నాయి. ఇక్కడ వాతావరణం చుట్టూ అంతా మంచిగా పరిశుభ్రమైన గాలి వస్తుంది. చాలా బాగుంది. ఏ వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా గోమాతలు ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ విషయాలు కానీ ఏమీ కూడా లేవు. గోమాతలు అన్నీ కూడా దేశవాళీ గోమాతలు. చక్కగా ఇక్కడ గోపోషణ జరుగుతుంది. గోమాతలు ఎక్కడ సమృద్ధిగా మేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాయో అక్కడ పరమాత్మ ఉన్నాడు అనేసి శాస్త్రం. కాబట్టి కృష్ణ పరమాత్మ ఇక్కడ గోశాలలోనే సేవించుకోవచ్చు. ఎవరైనా సరే ఇక్కడ ఆశ్రమానికి వచ్చినప్పుడు గోశాలను కూడా సేవించుకోవచ్చు. అలాగే అందరూ కూడా పరమాత్మ అనుగ్రహము వెంటనే కలగాలనుకుంటే గోసేవ చేసుకోవడం అనేది చక్కటి తరంలో గోసేవ చేసుకొని ఆరోగ్యాన్ని సార్థకం చేసుకోవాలి. గోసేవ చేసుకోవడం వలన భగవంతుడు ఆనందించే కాదు, సకల దేవతలు ఆనందిస్తారు, పితృదేవతలు కూడా ఆనందిస్తారు. అందరూ చక్కగా గోసేవ చేసుకుని ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే ఇక్కడ గోసేవ చేయవచ్చు. లేదా మీ ప్రాంతాలలో కూడా గోమాతను చక్కగా సేవ చేయాలి. దేవతల అనుగ్రహం ఉందని, పితృదేవతల అనుగ్రహం ఉన్నది, భగవంతుల అనుగ్రహము ఆశీర్వచనం కూడా ఉంది. భగవత్ సాక్షాత్కారం కూడా గోసేవ వలన అవుతుంది. జయస్వామి వారి గోశాల ఒకసారి మీరందరూ కూడా చూసి తగ్గించండి. ఈ తమ్ముడు వీరబాబు రామానుజదాస్ అని చాలా సంవత్సరాల నుండి ఆరంభం నుండి గోమాతలకి ఇక్కడ పోషణ చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. చాలా చక్కగా గోసేవ చేస్తున్నాడు. ఈ ఎన్ని గోసేవలు ఉన్నాయో ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. చాలా బాగా పరమాత్మకి గోసేవ ద్వారా సేవ చేసుకుంటారు. వీరబాబు రామానుజదాస్ తమ్ముడికి అనేక రాష్ట్రములు అనేక మంగళ శాస్త్రములు కూడా గోసేవలు ధరిస్తున్నాడు. నేను ఈరోజు వీరిని సేవించుకోవడం నా భాగ్యమైన భావిస్తున్నాను. కృష్ణ పరమాత్మ ఎక్కడో కాదండి, ఎక్కడ గోవులు వేస్తూ సంపన్నంగా ఆనందంగా ఉంటాయో అక్కడే కృష్ణ పరమాత్మ కూడా తిరుగుతూ కనపడతాడు. ఈ విధంగా ఈ తమ్ముడు నిరంతరము కృష్ణ పరమాత్మని గోమాతల రూపంలో సేవించుకుంటున్నాడు. నాకు ఈరోజు వీళ్ళందరికీ కలవడం చాలా ఆనందంగా ఉంది.
మీతో మాట్లాడినందుకు మాకు గర్వకారణం ఇవాళ మాకు అదృష్టం అనుకో. భాగవతం చెప్పిన స్వామితో కూడా తిరుపతిలో మాట్లాడినప్పుడు కాలు పెట్టి